ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలిదశ పోలింగ్ అవాంతరాలు, ఆరోపణల మధ్య గురువారం పూర్తయింది. 7 దశల్లో జరిగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశలో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 91 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా చాలా చోట్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల వరకు త్రిపురలో అత్యధికంగా 81.8%, బీహార్లో అతి తక్కువగా 50% పోలింగ్ నమోదైంది. అయితే మొత్తంగా దేశవ్యాప్తంగా నమోదైన ఓటింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించలేదు. కొన్ని చోట్ల హింసాత్మక ఘర్షణలు మినహా ప్రశాంతంగానే పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఏపీలో ఎన్నికల ఘర్షణలో 2 మృతి చెందగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. మరోవైపు పోలింగ్ ఘర్షణల్లో మొత్తం 3 మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఖైరానాలో ఓ పోలింగ్ బూత్ వద్ద గుర్తింపు కార్డుల్లేని కొంతమంది బలవంతంగా ఓటేసేందుకు యత్నించగా బీఎస్ఎఫ్ సిబ్బంది గాల్లో కాల్పులు జరిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి యంత్రాంగం తీరు, ఇతరత్రా లోపాలపై పలువురు విపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించటం లేదని చాలా మంది ఆరోపణలు చేయడంపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఎన్నికలు సక్రమమేనా అని ఈసీని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా తల్లి పేరు కూడా ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆమె స్పందించారు. తన తల్లి బాగా నిరాశకు గురయ్యారని, 19 ఏళ్లుగా ఆమె ఒకే చిరునామాలో ఉంటున్నారని షా ట్వీట్ చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.